హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ భాగ్య హోమ్ ఫుడ్. నా ఛానల్ మీరు ఫస్ట్ టైం వాచ్ చేస్తున్నా కనుక ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీకు వస్తుంది. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు పచ్చిమిర్చితోటి రైస్లోకి సైడ్ డిష్ లాగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము. పచ్చిమిర్చిని ఇలా మధ్యలో కట్ చేసుకోవాలండి. చూసారు కదా, అన్ని పచ్చిమిర్చిని కూడా నేను కట్ చేసి రెడీగా తీసుకున్నాను. రైస్లోకి మనం సైడ్ డిష్ లాగా పాపడ్ లేదంటే వడియాలు అలా ప్రిపేర్ చేసుకుంటాం కదా. ఈరోజు పచ్చిమిర్చితోటి సైడ్ డిష్ ప్రిపేర్ చేసుకుందాం. ఇవి చాలా టేస్టీగా ఉంటాయండి. ఇలా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చిని ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. ఓకే, పచ్చిమిర్చి ఫ్రై అయిపోయినాయి కదా, వీటిని ఒక ప్లేట్లోకి తీసుకుందాం. ఇప్పుడు పచ్చిమిర్చిలోకి కొంచెం మసాలా ప్రిపేర్ చేసుకోవాలి. ఒక 2 స్పూన్స్ శనగపిండి యాడ్ చేసుకోండి ఆయిల్లో. శనగపిండి ఒక 2 మినిట్స్ కుక్ అయిన తర్వాత దీనిలో కొంచెం సాల్టు, కారం, పసుపు, ధనియా పౌడర్, ఆమ్చూర్ పౌడర్, జీలకర్ర పౌడర్ యాడ్ చేసుకుని ఇవన్నీ కూడా ఒక 2 మినిట్స్ కుక్ అవ్వనివ్వాలి. ఓకే, మనకి కుక్ అయింది కదండి 2 మినిట్స్. ఇప్పుడు దీనిలో ఫ్రై చేసుకున్నటువంటి పచ్చిమిర్చి అన్నీ కూడా యాడ్ చేసుకుని మళ్ళీ ఇంకొక 2-3 మినిట్స్ కుక్ అవ్వనివ్వాలి. మనం ప్రిపేర్ చేసుకున్న మసాలా అంతా కూడా పచ్చిమిర్చికి పట్టేలాగా ఒక 2 మినిట్స్ 3 మినిట్స్ కుక్ చేసుకోవాలి. అంతే అండి, రెడీ అయిపోయినాయి మనకి మసాలా పచ్చిమిర్చి. రైస్లోకి సైడ్ డిష్లోకి అయితే చాలా టేస్టీగా ఉంటాయి. పప్పుచారు కానీ లేదంటే రసం ఇలా ప్రిపేర్ చేసుకున్నాం కదా, అలాంటప్పుడు ఇవి మన సైడ్ని పెట్టుకుంటే కనుక చాలా టేస్టీగా ఉంటాయి. ఓకే, రెడీ అయిపోయింది. నేను ప్లేట్లో తీసుకున్నాను. ఓకే, చూసారు కదా, ప్లేట్లో సర్వ్ చేసుకున్నానండి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీరు కూడా తప్పకుండా ట్రై చేసి టేస్ట్ చేసి కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.